హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ముత్యాల హారం తయారు చేద్దాము. ఇక్కడ ఉన్న వాటితోటి వీటికి నేను సన్నవి పెద్దవి 2 ముత్యాలు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా కట్టు తీగ. దీంతో మనం ఈ గోల్డ్ బాల్స్ లాంటివి తయారు చేద్దాము. ఈ కట్టు తీగని ఎలా బెండ్ చేసుకోవాలి ఒకటి ఇవి అన్నీ కొంచెం స్లోగా చూపిస్తాను నేను. దీన్ని ఫస్ట్ ఇలా ఇంటులా చేసుకొని తర్వాత ప్లేయర్ తోటి ఇలా ఒక గట్టిగా పట్టేసుకొని మిగతా సైడ్ని ఇలా తిప్పేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న చిన్న ముక్కని ఫ్లాట్ చేసేసి దాంతో ఒకసారి ప్లేయర్తో గట్టిగా పట్టేసుకుంటే అలా స్టడీగా ఉండిపోతుంది. ఇది మనకి బీడ్ వేస్తే దాని లోపల దూరిపోతుంది. ఇలా తయారు చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీనికి బీడ్ క్యాప్ ఎక్కిద్దాం. తర్వాత ఒక ముత్యం వేసి తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ క్యాప్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇట్లా ఫామ్ అయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం క్లోజ్ చేసేద్దాము. సేమ్ ఇందాకట్లాగే ఒకసారి ఇలా రౌండ్ చేసుకొని దాన్ని గట్టిగా పట్టేసుకొని తిప్పేసుకోవడమే. ఎక్స్ట్రా ఏమన్నా మిగిలితే దాన్ని కట్ చేసేసుకుందాం. నేను కట్టు తీగతో ఇవి ఎలా తయారు చేయాలో నాది ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఒకవేళ మీరు అది కానీ చూసినట్లయితే ఈ వీడియోలో ఒక 4 minutes స్కిప్ చేయండి ఇక్కడ నుంచి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టాను. మీకు ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ఉంది, అర్థం కాకపోతే నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది కట్టు తీగతో ఇలా చుట్టుకునేది, అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. నేను ఇవి ఇప్పుడు ఇంకొక దానికి లింక్ చేస్తున్నాను. ఇట్లాగా నేను 3 steps చేద్దాం అనుకుంటున్నాను హారానికి. నేను ఒక స్టెప్కి ఫస్ట్ స్టెప్కి వచ్చేసి 3 పెడదాం అనుకుంటున్నాను ఇట్లాగా గోల్డ్ బాల్స్. సెకండ్ స్టెప్కి వచ్చేసి 5, థర్డ్ స్టెప్కి వచ్చేసి 7. ఇట్లాగా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం ఇలా పెడుతున్నాను. ఫస్ట్ ఒక 3 ఎలా ప్రిపేర్ చేశానో ఆ 3 వరకు పెడుతున్నాను. ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు
నేను ఒక 2 బీడ్ కనెక్టర్స్ తీసుకున్నాను. అలాగే ఒక థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ని నేను కావాల్సినంత వరకు ఒక హైట్ వరకు తీసుకొని దాన్ని ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేస్తే ఒక సైడ్ వచ్చేసి మన క్లోజ్డ్ లూపు, ఇంకో సైడ్ వచ్చేసి 2 ఓపెన్ థ్రెడ్స్ కనిపిస్తాయి కదా ఇట్లాగా. ఇప్పుడు 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, వాటిని గమ్ పెట్టి మనం అంటించేద్దాము. ఇక్కడ నేను సూది లేకుండానే ఇవి ఎక్కిస్తున్నాను. ఎందుకంటే ఇవి సన్న ముత్యాలు, సూదికి కూడా కొన్ని దిగవండి. బాగా చూడడానికి పెద్దగా అనిపిస్తున్నా కూడా వీటి హోల్స్ చాలా చిన్నగా ఉంటాయి. అందుకని నేను ఇట్లా గమ్ పెట్టేసి అంటిస్తాను ఫస్ట్. ఇలా అంటించడం వల్ల మనకి ఎంత సన్నమైనా సరే ఈజీగా మనకి సూదికి కూడా దూరంవి థ్రెడ్కి వచ్చేస్తుంది ఈజీగా మనకి. గమ్ పూసి మనం ఇట్లా స్ట్రైట్గా చేసేసుకుంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. దారం మామూలుగా మెత్తగా ఉంటుంది కదా, అటు ఇటు పోతుంది. కానీ ఇలా వల్ల ఏంటంటే కొంచెం స్ట్రైట్గా నిలబడుతుంది దారం. దీన్ని నేను ఇట్లా తయారు చేసుకున్నాను కదా, వాటిల్లో నుంచి ఒక దాంట్లో నుంచి బయటకు లాగేస్తున్నాను థ్రెడ్ని. మొత్తం కంప్లీట్గా లాగట్లేదు, లాస్ట్ ఇంకొక సైడ్ ఉంది కదా, ఇంకొక సైడ్ నుంచి దీన్ని ఇట్లా లోపలికని బయటకు తీసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముళ్ళు ఎక్కువ వేయకుండా డైరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇట్లాగే గట్టిగా ఉంటుంది. ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, అంత ఈజీగా తెగదు. ఎక్కువ బీడ్స్ ఇవి గుచ్చే వాళ్ళు ఇవే యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను వీటికి ఇట్లా ముత్యాలు ఎక్కించేసుకుంటున్నాను. ఫస్ట్ సన్నవి, ఇందాక పెద్ద ముత్యాలతోటి ఇలా నేను పెద్దవి గోల్డ్ బాల్స్లా తయారు చేసుకున్నాను కదా. ఇప్పుడు చిన్న ముత్యాలని నేను అటు ఇటు వాటికి 2 సైడ్స్ వచ్చేసి నేను చిన్న చిన్న ముత్యాలని ఎక్కించేసుకుంటున్నాను. మీకు చూపించడానికి నేను 4-5 ఎక్కిస్తున్నాను. తర్వాత మొత్తం అంతా కంప్లీట్ చేసేసాక చూపిస్తాను. ఇప్పుడు నేను 2 సైడ్స్ ఇలా ఎక్కించేసుకున్నాను. ఇట్లా వచ్చింది. నేను ఫస్ట్ చెప్పాను కదా 3 స్టెప్స్ వేసుకుంటున్నానని. ఇది ఫస్ట్ స్టెప్లో నేను 3 గోల్డ్ బాల్స్ వచ్చేలా చూసుకుంటున్నాను. అలాగే సెకండ్ స్టెప్కి వచ్చేసి 5. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్, దీనికి వచ్చేసి 7 ఉంటాయి మిడిల్లో. మిగతావి ఈ సన్నవి ముత్యాలు ఉన్నాయి కదా, మూడిటికి కూడా నేను సేమ్ హైట్ తీసుకున్నాను, ఒకే లెవెల్లో ఉండేలా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బీడ్ కనెక్టర్ని తీసుకొని ఈ 1 సైడ్ ఉన్న థ్రెడ్ని దీంట్లో ఉన్న ఫస్ట్ లూప్కి కట్టేస్తున్నాను. ఫస్ట్ హోల్ ఉంది కదా దానికి ఇట్లా వేసేసి జాగ్రత్తగా చూడండి. వీటికి మనం ఎక్కిస్తామా ఇక్కడ ముడి ఉంటుంది. ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి ముళ్ళు నిలవండి, జారిపోతూ ఉంటాయి. అందుకని బాగా ఎక్కువ ముళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఉంటే చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేసేటప్పుడు మొత్తం దండ మొత్తం గుచ్చేసి లాస్ట్లో ఒక 2-3 ముళ్ళేసి వదిలేస్తానా, అది హమ్మయ్య అయిపోయింది అనుకునే లోపు అది తెగిపోతుందండి. కాసేపటికి వేసుకొని అటు తిప్పి ఇటు తిప్పేసరికి అది ఊడిపోతుంది, ముళ్ళు జారిపోతాయి. సో అందుకని నేను ముళ్ళు కూడా మీకు ఇంత క్లారిటీగా చూపిస్తుంది, ఎందుకంటే దానికోసమే ఎక్కువ వేస్తున్నాను నేను ముళ్ళు. ఈ థ్రెడ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి, 90% తెగదు ఇది మనం నార్మల్గా గట్టిగా లాగినా కూడా. కానీ ముళ్ళు మాత్రం 90% ఈజీగా ఊడిపోతాయండి, జారిపోతుంది ఇది అందుకని నేను గమ్ పెడుతున్నాను. గమ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ ముళ్ళు వేసి తర్వాత నేను కట్ చేస్తాను ఎక్స్ట్రా ఉన్న వైరు. ఎందుకంటే జారకుండా ఉండడానికి. ఫస్ట్ 1 or 2 ముళ్ళు ఒకవేళ జారినా కూడా నేను గమ్ అంటించేసాను కదా, మళ్ళీ అయిపోయినా కూడా గమ్ అంటిస్తాను లేకుండా ఉండడానికి.
గట్టిగా లాగేసి ఒకసారి వీటిని కట్ చేసేద్దాం ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని. ఇది ఫస్ట్ స్టెప్ అండి. వన్ సైడ్ ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకుందాం. ఇది ఒక సైడ్ ఇట్లా కంప్లీట్ చేసాము. సెకండ్ లైన్ ఉంది అంటే ఇది ఫస్ట్ లైనే. ఫస్ట్ లైన్కి ఇంకొక వైపుది అనమాట ఇది. దీన్ని ఇంకొక బీడ్ కనెక్టర్ తీసుకొని దానికి ఫస్ట్ హోల్ ఉంటుంది కదా, దానికి వేసేద్దాం. సేమ్ ఇందాకట్లాగే దీనికి కూడా నేను ఎక్కువ సార్లు ముళ్ళు వేయాలండి. మనం ఇక్కడ ముడి వేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు పదే చెప్తున్నానంటే ఈ థ్రెడ్కి ఎక్కువ జారిపోతూ ఉంటాయి ముళ్ళు వేసినాక. అందుకని బాగా గట్టిగా ముళ్ళు వేయాలి. అలాగే దీనికి గమ్ము కూడా ఉంచాలండి. గమ్ము పెట్టేసి ఒక 2-3 ముళ్ళు వేసి తర్వాత గమ్ము పెట్టి మళ్ళీ తర్వాత గమ్ము పైన కూడా మళ్ళీ ఒక 2 సార్లు దారం తిప్పేసి ఒక 2 సార్లు ముడి వేసి తర్వాత కట్ చేసినాక కూడా గమ్ పెట్టండి. అప్పుడు జారకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం ఇట్లానే అయినాయండి చాలా వరకు. మొత్తం కష్టపడి గుచ్చి తర్వాత తెగిపోయాయి. తర్వాత ఇంకా థ్రెడ్ కూడా మిగిలేదు కాదు, మళ్ళీ గుచ్చుకోవాల్సి వచ్చేది ఫస్ట్ నుంచి. మీలో ఎంతమందికి ఇలా ఫస్ట్ టైం అయిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఒక లూప్లో నుంచి 2-3 టైమ్స్ బయట లాగేసి ముడి వేస్తున్నాను అండి. ఇట్లా వేస్తే బాగా గట్టిగా ఉంటుంది. తర్వాత నేను గమ్ అంటించేస్తున్నాను. గమ్ అంటించేసాక కూడా మళ్ళీ నేను ముళ్ళు వేస్తాను. ఇట్లాగే అన్నిటికీ నేను ముళ్ళు వేసేసానండి. ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. దీనికి వచ్చేసి ఒక బ్యాక్ థ్రెడ్ని మనం కనెక్ట్ చేసుకుందాం. బాగుంది కదండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నేను థ్రెడ్ కనెక్ట్ చేస్తున్నాను, బ్యాక్ థ్రెడ్. ఫైనల్ లుక్ ఇలా ఉంది. నేను సేమ్ మోడల్లో ఇంకొకటి కూడా రెడీ చేశాను ఇలాగా. ఈ ముత్యాలది బాగుందా, ఈ క్రిస్టల్ది బాగుందా, ఏది నచ్చిందో మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.